కాకినాడ జిల్లా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, చేనేత కార్మికులు ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా విద్యుత్ బిల్లులో మినహాయింపు ఇస్తూ ఆసరాగా నిలుస్తుందని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ గుడారిగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులైన చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లు మినహాయింపు ఇస్తూ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్ మినహాయింపుతో ప్రతి నెల వారికి సుమారు 700 వరకు, సంవత్సరానికి 18,000 ఆదా అవుతుందని, తద్వారా చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవతో చేనేత కార్మికులకు అండగా ఉంటూ తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత రంగం తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీన చేనేత కార్మికులకు అందరికీ కూడా లోగడిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఉచిత కరెంట్ ఇస్తామని ఏళ్ళ నుంచి అమలు జరుపుతూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఎన్నికల ముందు లోకేష్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్రలో అనంతపురం జిల్లాలో, ధర్మవరంలో ఈ చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను పరిశీలించి ఆయాల ఇచ్చిన వాగ్దానాన్ని ఇవాళ నిలబెట్టుకోవటం జరిగింది. మా కాకినాడ రూరల్ మండలంలో గూడెం నియోజకవర్గంలో సుమారు 59 వరకు ఐడెంటిఫై అయ్యేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి కాకినాడలో తమ్మవరం, అలాగే గొర్రెపూడి, అక్కడక్కడ ఇతర గ్రామాల్లోని 59 మంది ఉన్నారు. ఒక తమ్మవరం గ్రామంలోనే 25 మంది సొసైటీలో సభ్యులుగా ఉండటం, పొద్దున్న ఉదయాన్నే మీరు అందరినీ కూడా చూడటం జరిగింది. అది ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమైనా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా, అక్కడికి వెళ్ళిన వారి స్థితిగతులను చూస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వివర్స కుటుంబంలో కనపడుతూ ఉన్నాయి. బయట సమాజంలో పనికెళ్తుంటే 10,000 రూపాయలు, 800, 1,200 రూపాయలు తెచ్చుకుంటే కనీసం వాళ్ళు నేర్చిన చీరకు 300, 400 రూపాయలు వస్తున్నప్పుడు కొన్నాళ్ళకి ఈ వృత్తి లేకుండా పోయేలా ఉంది. ఇప్పుడు వాళ్ళ కొడుకులే ఆ వృత్తిని నేర్చుకోవటం లేదని అక్కడున్న లబ్ధిదారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర ఎక్కడెక్కడ ఈ లబ్ధి పొందారో అన్నిని ఒక మాట కుటుంబ ప్రభుత్వం దృష్టికి మీటింగ్ అయినప్పుడు వారి యొక్క స్థితిగతుల మీద ఇంకా వీళ్ళని పుషప్ చేయాలి, ఎంతో కొంత వీళ్ళని పైకి తీసుకురావాలి. నేర్చిన చీరలను డైరెక్ట్గా ఇక్కడ ఉప్పాటెట్టుకెళ్ళటం, ఉప్పాటి నుంచి వాళ్ళకి కోరికని కట్టుకెళ్ళటం, ఇవన్నీ కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో చేస్తుంది మాత్రం చాకరీయే కనపడుతుంది కాబట్టి వెట్టి చాకరీలా కనపడుతుంది. కానీ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారిని మేమందరం కూడా తీసుకెళ్ళి లోగడ ఏమన్నా చేయదలుచుకుని ఇంకా చేస్తే ఈ వృత్తి కొనసాగుతుందని అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈవేళ ఆ రోజు ఎన్నికల్లో నేతన్నకి భరోసాగా ఉంటానని చెప్పి ఏదైతే చెప్పి ఉన్నారో అది ఈవేళ అక్షరాల కార్యరూపం దాచడానికి ఇవాళ నేతన్నకి భరోసా పేరిట ఇవాళ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి అందరికీ కూడా ఉచిత విద్యుత్ పథకం, అంటే మగ్గం ఉండి మగ్గం చేపట్టి ఆ పని చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నెలకి 720 రూపాయలు వారికి మన డబ్బు రూపంలో ఇచ్చేటే లెక్క. అలాగే సంవత్సరానికి 8,640 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవర్ బ్రామ్ యూనిట్లు ఉంటాయి. పవర్ యూనిట్లకి ఏదైతే ఉన్నదో కరెంట్ ఎక్కువ కాలుతుంది కాబట్టి నెలకు 500 యూనిట్ల వరకు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చేనేత కుటుంబాలకి అవసరానికి విద్యుత్ వినియోగం వచ్చి వృత్తి నిర్వహణలో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దానికి అండగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మీద, కొన్ని కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి చెప్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కార్మిక కుటుంబాలకి 11,480 పవర్ యూనిట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు.
దీనికోసం సంవత్సరానికి ప్రభుత్వం 150 కోట్లు వెచ్చిస్తూ ఉన్నది. అట్లాగే కాకినాడ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో 59 కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇది మొన్న అంతకుముందు మనం నోట్ చేసుకున్నటువంటి ఈవేళ నిజంగా మగ్గం ఉండి నిజంగా చేనేత చేస్తున్నటువంటి వాళ్ళు 59 మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మేము ఇన్స్పెక్షన్ చేసి వారికి కూడా ఆ పథకం వచ్చేటట్టు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సూపర్ 6 అనే పథకం ఒకటే కాకుండా దాన్ని మించి ఇప్పటికి 4, 5 పథకాలు వారు స్వచ్ఛందంగా అడగనయ్యి ప్రజా అవసరాలను గుర్తించి చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఉన్న 2 సూపర్ 6 మిగిలినవి కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి దానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇవాళ స్టార్ట్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కటి మటుకు అందరూ గుర్తుంచుకోవాల్సిన ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు, అనర్హులు కారు, వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలా కాకుండా అందరినీ ఒకటే గట్టి మీద చూసి అందరినీ ఒకలా చేయడం సహృదయంతో వారు ముందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా కలిసి కూటమి నాయకులు ఎవరైనా ఇంకేమన్నా రికమెండ్ చేసి ఎవరన్నా ఉన్నారంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేనేత కార్మికులకి భరోసాగా నిలబడినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.